అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి అక్టోబర్ 31 అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారికి జరగబోయే సమస్యలు ఎటువంటివి, వారు ఎటువంటి ప్రమాదంలో చిక్కుకోబోతున్నారు, ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఎటువంటి పరిష్కారాలను చేయడం ద్వారా వారు ప్రమాదం నుంచి బయటపడవచ్చు అనేదైతే మొత్తం ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీకైతే సమాచారం అంతా అందుబాటులో ఉంటుంది. ఇక అంతకంటే ముందుగా శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళీ ఆనందరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7057171356. కుటుంబ సమస్యలు, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, ఆరోగ్యం, సంతానం, ప్రేమ, పెళ్లి సమస్యలు మొదలైన అన్ని సమస్యలకు మా వద్ద పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. మా వద్ద ఎటువంటి రకములైన సమస్యలకైనా కానీ 100% పరిష్కారం లభించును. ఎంతో నమ్మకమైన గురువుగారండి, ఒక్కసారి సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నట్లయితే వీరు కొత్త గ్యాడ్జెట్లు, సాఫ్ట్వేర్ కొనడం వల్ల వీరి యొక్క ఉత్పాదకత అయితే పెరగబోతుంది. సంగీతం, లలిత కళలపై ఆసక్తి తగ్గి వినోదం లభిస్తుంది. అలాగే మీ కళా ప్రదర్శనలు ఆశించినంత విజయాలు అయితే సాధించలేవు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టబోతున్నారు. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది. మీ సంకల్పాలు నెరవేరుతాయి. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు తమ లక్ష్యాలను సులభంగా చేరుకోబోతున్నారు. మీ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని అయితే పొందబోతున్నారు. మన సాంస్కృతి సంప్రదాయాల వల్ల మీకున్న గౌరవం పెరుగుతుంది. నాట్యం చేయడం వల్ల మీ శరీరం ఉల్లాసంగా ఉంటుంది. మీరు నాట్య ప్రదర్శనలో పాల్గొని ప్రతిభ చాటుకుంటున్నారు. పుస్తక పఠనం వల్ల మీ యొక్క జ్ఞానం పెరుగుతుంది. అనేక కొత్త విషయాలు తెలుసుకోబోతున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఊహించని మార్గాల నుండి ధనం చేతికి అందుతుంది. సామాజిక మాధ్యమాలను మీరు తెలివిగా ఉపయోగించుకోబోతున్నారు. అది మీకు ప్రయోజనాన్ని అయితే చేకూరుస్తుంది. మీ యొక్క వ్యక్తిగత విషయాలను అభివృద్ధికి ఇది మంచి సమయం అయితే మీలో మంచి లక్షణాలను అయితే మెరుగుపరుచుకోబోతున్నారు. గతంలో కొన్ని పనుల ద్వారా ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని సరిదిద్దుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. దాంపత్య జీవితం చాలా సామరస్యంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన క్షణాలను గడపబోతున్నారు. మీ యొక్క ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశాలే లభించబోతున్నాయి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టి పెడతారు. మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. ధనం మీకు బాగా కలిసి వస్తుంది. ఊహించని ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. విద్యార్థులకు అద్భుతమైన రోజులనే అయితే చెప్పుకోవచ్చు. మంచి ఫలితాలను చేకూర్చుకుంటారు. వారి చదువులో ఉన్న ఆసక్తి పెరిగి ఉన్నత శిఖరాలకు చేరబోతున్నారు. దైవ చింతన శక్తి అయితే లభిస్తుంది. ఆధ్యాత్మిక స్థలాల్లో అయితే దర్శనాన్ని దేవాలయాలను సందర్శించడం ద్వారా మీకైతే పుణ్యఫలం అయితే లభించబోతుంది. మీరు మంచి దైవ చింతనలో అయితే ఉండబోతున్నారు. మీ యొక్క ఆధ్యాత్మికత అయితే బాగా ప్రదర్శించబోతున్నారు. మీ పశువులు ఆరోగ్యంగా ఉండబోతున్నాయి. మీకు ఆదాయం బాగా పెరగబోతుంది. సంతాన విషయంలో అయితే శుభవార్తలు వినబోతున్నారు. పిల్లల అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. పని ఒత్తిడి పెరిగి మానసిక ఇబ్బందులు కలుగుతాయి. సమయానికి పనులు పూర్తి చేయడంలో విఫలమవుతారు. మీరు ఈరోజు ఎంతో ఆనందంగా గడపబోతున్నారు. మనసుకు సంతోషాన్ని ఇచ్చే సంఘటనలు కూడా జరగబోతున్నాయి. సృజనాత్మక ఆలోచనలు వృద్ధి చెందుతాయి. కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేస్తారు. సముద్ర సంబంధిత వ్యాపారాల్లో లాభాలు చేకూరుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. మీ ఇన్నోవేటివ్ ఆలోచనల ద్వారా ఈరోజు మీకు విజయాన్ని అయితే తెచ్చిపెడతాయి. కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన నిర్ణయాల్లో పెద్ద తప్పులు చేసే అవకాశం కూడా ఉంది. గతంలో చేసిన పొరపాట్ల కారణంగా ఇబ్బందులు పడబోతున్నారు. మీ యొక్క వ్యూహవాహారికైన నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి. మీ సమస్యల పరిష్కారం సామర్థ్యం ప్రశంసలు అందుకుంటారు. ఈరోజు మీకు మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చిన్న విషయాలు కూడా మిమ్మల్ని కలవరపెట్టబోతున్నాయి. ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా అయితే ముగుస్తాయి. మీ ప్రతిపాదనకు మంచి ఆదరణ లభిస్తుంది. మీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళైతే ఈరోజు కొత్త అవకాశాలు దక్కుతాయి. నూతన ప్రాజెక్టులు మొదలు పెడతారు. మీ సృజనాత్మకతకు ఒక మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. దైవ చింతనతో మీ మనసు ప్రశాంతతగా ఉంటుంది. ఆధ్యాత్మికత విషయంలో లోతైన అవగాహన పెరుగుతుంది. ఆలోచనాత్మక విషయంలో అయితే ఆటల్లో విజయం సాధిస్తారు.
మీ విశ్లేషణాత్మకమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మిమ్మల్ని అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటిని పునర్నిర్మించడం లేదా మార్పులు చేయడంలో విజయవంతం అవుతారు. గృహ వాతావరణం కొత్త మెరుపునైతే సంతరించుకుంటుంది. క్రియలు కూడా గృహ సంబంధిత పూజలు నిర్వహించడం ఇలాంటివైతే ఆటంకాలు ఎదురవబోతున్నాయి. పనులు సకాలంలో పూర్తి కావు. మీరు మాట్లాడే మాటల పట్ల మరింత జాగ్రత్త వహించడం చాలా అవసరం. లేదంటే అపార్థాలకు దారి తీయవచ్చు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసే ముందు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆటంకాలు ఎదురవుతాయి. మీ యొక్క సహాయాన్ని ఇతరులు సరిగ్గా అంగీకరించరు. ఆధ్యాత్మికత యాత్రలు చేసే అవకాశం కూడా లభిస్తుంది. మనశ్శాంతిని పొందుతారు. పారిశ్రామికవేత్తలకు లాభాలు సమకూరుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయము. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అనవసర చర్చలకైతే దూరంగా ఉండడం చాలా మంచిది. చట్టపరమైన విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇదని చెప్పుకోవచ్చు. న్యాయపరమైన సమస్యలు తలెత్తవద్దు. మీరు బీమా పాలసీల విషయంలో అయితే మీకు మంచి లాభాలు కూడా వస్తాయి. మీ భవిష్యత్తుకు భద్రత లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళైతే లావాదేవీలు జాప్యం ఏర్పడుతుంది. ఆశించిన మేరకు లాభాలు రావు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు సరదాగా గడుపుతారు. మీ చుట్టూ ఉన్న ప్రజల నుండి మీకు ఒక గొప్ప ప్రేరణ అయితే లభిస్తుంది. ముఖ్యంగా పెద్దల మాటలు మీరు లక్ష్యం వైపు అయితే నడిపిస్తాయి. లైఫ్ కోచింగ్ సలహాలకు పాటించడంలో మీరు విఫలమవుతారు. మీ యొక్క వ్యక్తిగత సమస్యలకు ఈరోజు పరిష్కారం దొరకదు. వ్యాపారం లేదా వ్యక్తిగత పర్యటనలు చాలా విజయవంతంగా అయితే పూర్తవుతాయి. ఈ ప్రయాణాలు మీకు అద్భుతమైన అనుభూతినిస్తాయి. పాత స్నేహితులతో కలవడం వలన మీ మనసుకు సంతోషం కలుగుతుంది. వారి సహకారం మీకు అనేక పనుల్లో కూడా లభిస్తుంది. మీ కెరియర్కు ఈరోజు అద్భుతమైన పురోగతి లభిస్తుంది. సీనియర్ల నుండి ప్రమోషన్స్ లేదా అదనపు బాధ్యతలు పొందే సూచనలు కూడా ఉన్నాయి. ఈరోజు చిన్న చిన్న విషయాలపై గొడవలు చోటు చేసుకుంటాయి. అనవసరమైన వాదనలకు మీరు దూరంగా ఉండాలి. రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. అది మీకు మంచి ఆరోగ్యాన్ని అయితే సమకూరుస్తుంది. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శారీరకంగా దృఢంగా ఉంటారు. మీరు పెట్టుబడులు పెట్టే వాటిలో చాలా లాభాలే రాబోతున్నాయి. నూతన ఆవిష్కరణలు చేయబోతున్నారు. మీ పనిలో వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ సహోద్యోగులు మీ నైపుణ్యాన్ని గుర్తిస్తారు. జలవనరుల నుంచి సద్వినియోగం ద్వారా మీకు చాలా మేలు అయితే జరగబోతుంది. నీటి సమస్యలు పరిష్కారం అవుతాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పనులన్నీ సజావుగా సాగడానికి వాతావరణం తోడ్పడుతుంది. ముఖ్యమైన పనుల్లో పూర్తి చేయాలనే సంకల్పం బలం ఈరోజు ఉండదు. లక్ష్యాల పట్ల నిబద్ధత లోపించి పనులు మధ్యలోనే ఆగిపోవడం అయితే జరుగుతాయి. మీరు నిర్వహించే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అనుకోని వైద్య ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. వైద్య సేవలు సకాలంలో లభించకపోవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య 4. ఈరోజు అదృష్ట రంగు తెలుపు. మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. మీరు ఎంతో ప్రమాదంలో మీరు పోబోతున్నారు. అందువల్ల మీరు చేయవలసింది నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించాలి. మృత్యుంజయ జపం అయితే చేస్తూ ఉండాలి. మీరు మృత్యుంజయ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం వల్ల మీకు రాబోయే అడ్డంకులు తొలగిపోబోతున్నాయి. మీకు తెలియకుండానే మీకు ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది. అది ఏ విధంగా అయినా మీకు ప్రమాదం అనేది జరగవచ్చు. దాని ద్వారా మీరు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఏ విధంగా అయినా కానీ ఆ ప్రమాదం మీకు పొంచి ఉందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఎంతో జాగ్రత్తగా ఉండడం వలన మీరు ఆ ప్రమాదం నుంచి అయితే తప్పించుకోవచ్చు. మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అమ్మవారి కుంకుమను అయితే మీరు సింధూరాన్ని ధరించి వెళ్ళడం వల్ల కొంచెమైనా మీకు ఆ ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు ఇంటి నుంచి బయటకు పోవడమే ఉత్తమం అని అయితే చెప్పుకోవచ్చు. ఇంట్లోనే కూర్చొని మీరు పనులన్నీ సక్రమంగా సమకూర్చుకోవడం వల్ల మీరు ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు కూడా లేకపోలేదు. మీరు తప్పకుండా మృత్యుంజయ స్తోత్రాన్ని అయితే పఠిస్తూ ఉండడం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు ఆ ప్రమాదం నుంచి బయటపడవచ్చు. చూసాం కదండి, కర్కాటక రాశి వారికి అక్టోబర్ 31 అనగా శుక్రవారం నాడు వారికి పొంచి ఉన్న ప్రమాదం ద్వారా వారు ఏ విధంగా బయటపడాలి, ఎటువంటి దేవతారాధన చేయాలి అని, ఎటువంటి పరిష్కారాలు చేయాలనేది అంతా మనం క్లుప్తంగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం కదండి. మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.